వంకాయ బజ్జీ. ఓ వంకాయ బజ్జీ అన్నావు కదా. బయట వంకాయ బజ్జీ నేను చూసాను, బట్ ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదు అసలు. మరి ఇప్పుడు దీన్ని ఎలా చేయబోతుందో చూద్దాము. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? వంకాయ, చింతపండు, పచ్చిమిర్చి, సాల్ట్, ఆయిల్. సో వంకాయ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని విన్నాం కదా. ప్రాసెస్ కొంచెం కష్టమేనేమో అనిపిస్తుంది, లెంతీగా కూడా ఉండొచ్చేమో, చూద్దాం. మరి ఇప్పుడు ముందుగా దీనికోసం ఏమైనా రెడీ చేసావా? రెడీ చేసి పెట్టి, ఇది శనగపిండిలో కొంచెం సాల్ట్, కొంచెం వాము వేసి వాటర్ వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకోవాలి. ఓహో, శనగపిండిలో కొంచెం వాటర్, ఓన్లీ వాటర్, సాల్ట్, ఓకే, వాము, అంతే కదా. ఓకే, సో మనకి బజ్జీ పిండిలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఫైన్. వంకాయని గుత్తి వంకాయలాగా కోసిన తర్వాత కొంచెం ఒక 5 minutes ఉడకపెట్టి పక్కన తీసుకోవాలి. ఓహో, సో ముందుగానే ఉడకబెట్టాలంట, ఎందుకంటే మనకి డైరెక్ట్గా ఇది ఇట్లనే వేస్తారు కదా బజ్జీ, అందులో ఉడకపోవచ్చు. సో ముందుగానే దీన్ని వాటర్లో ఉడకపెట్టేయాలి, ముందుగానే కట్ చేయాలన్నమాట. గుత్తి వంకాయ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టాలి. సాల్ట్ ఏం అవసరం లేదు కదా? అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇది స్టఫింగ్ కోసం లోపల వంకాయ లోపల దీంట్లో స్టఫ్ కూడా చేస్తారా? మనకి బజ్జీ అంటే ఉత్తి ప్లెయిన్ గా వేరట, అందులో కూడా స్టఫ్ చేస్తారంట. ఆల్మోస్ట్ మనకి గుత్తి వంకాయ లాగా రెడీ చేసి దాన్ని ఇలా బజ్జీ స్టైల్లో చేస్తారులా ఉంది. సో ఈ పేస్ట్ ఎలా రెడీ చేశారు? ఇది నువ్వులు కొంచెం వేయించుకోవాలి, దాని తర్వాత పుదీనా, చింతపండు, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఓహో, ఓకే. సో ఇవన్నీ కలిపేసి గ్రైండ్ చేసుకుని పేస్ట్ ఇది మాట. నువ్వులు మాత్రం ఫస్ట్ ఫ్రై చేసుకొని వేయాలి, పుదీనా అవి కూడా ఫ్రై చేయాలి. ఓకే, ఫైన్. సో మరి మనకి వంకాయ బజ్జీ కోసం అంటే లేట్ అవుతుందని ముందుగానే ఒక 3 ప్రిపరేషన్స్ రెడీ చేశారు. అది ఏంటి అంటే ఫస్ట్ ఇది ఒకటి, ఇది ఏంటంటే పేస్ట్ కలిపారు కదా స్టఫింగ్ కోసము. ఈ స్టఫింగ్లో వేసినది ఏంటి అంటే కొంచెం 1 కప్ వరకు నువ్వులు తీసుకొని ఫ్రై చేసి దాంట్లోనే అంటే ఇవి కూడా ఫ్రై చేయాలి. దీంతో పాటుగానే పుదీనా, అలాగే చింతపండు అండ్ పచ్చిమిర్చి ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసేసి ఇవన్నీ కలిపేసి ఇలా పేస్ట్ చేయాలన్నమాట. దీన్ని పక్కన పెట్టారు. అండ్ బ్యాటర్ అవసరం కదా, అంటే బజ్జీ పిండి ఏదైతే వేస్తామో మనం శనగపిండిలో కూడా కొంచెం ఉప్పు అలాగే వాటర్ రిక్వైర్మెంట్ని బట్టి కలుపుతాము. అందులోనే కొంచెం వాము కూడా కొంచెం టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అది రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము. దీంతో పాటుగానే ముఖ్యంగా మనం ఇప్పుడు వేస్తున్నది వంకాయ బజ్జీలు కాబట్టి వంకాయలను కూడా ముందుగానే గుత్తి వంకాయకి ఎలా అయితే 4 cuts తీసుకుంటాం కదా అలా కట్ చేసేసి దాన్ని బాయిల్ చేయాలి, వాటర్లో బాయిల్ చేసేసి పక్కన పెట్టాలి. సో తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఓకే, మరి ఇవి రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ చేద్దాము. ఓకే, సో నీకు ఇలా డీప్ ఫ్రై చేసిన రెసిపీస్ ఎక్కువ నచ్చుతాయా? అంట. ఓకే, ఇంకేమొచ్చు అంటే ఈ బజ్జీలు కాకుండా ఇంకా వేరే బజ్జీలు అలా ఏమైనా నేర్చుకున్నావా? జనరల్గా కారం ఎక్కువ ఉండదు ఇది అని ఇది మాత్రమే ఇష్టము నేర్చుకున్నాం అన్నమాట. ఓకే, ఇది హీట్ అయినప్పుడు మరి స్టఫ్ రెడీ చేద్దామా? ఓకే, ఈ కట్ చేసిన వంకాయలలో ఈ స్టఫింగ్ పేస్ట్ స్టఫ్ చేసుకోవాలి. ఓకే మమత, మరి మీ క్లాస్లో ఇంకా నీతో పాటు వంటలు నేర్చుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారా? బాగా వంటలు చేసేది ఎవరు అందరిలో? మా ఫ్రెండ్ స్పర్శ. ఓహో, నేను ఇంకా నువ్వు చెప్తావేమో అనుకున్నాను, నేనే అంటావేమో అనుకున్నా. మీ ఫ్రెండ్ స్పర్శ అంట. ఓ, పేర్లు భలే మంచి మంచి పేర్లు పెట్టుకున్నారే అందరూ. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? స్పర్శ. ఇంకేమైనా కానీ ఇంకా స్పర్శ అంటావేమో. అయితే తను నర్సరీ నుంచి నా ఫ్రెండ్. అవునా? ఈవెన్ కాలేజ్లో కూడా తనే నా పక్కన. ఓహో, కాలేజీలో కూడా ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూ సేమ్ స్కూల్ సేమ్ కాలేజ్. ఓహో, ఎందుకంటే అంటే ఇద్దరికి బీకామే ఇంట్రెస్టా? అది అనుకోకుండా అయిపోయింది అలా. తను యాక్చువల్గా మాస్ కమ్యూనికేషన్ చేద్దాం అనుకుంది, కానీ మళ్ళీ ఏమైందో వాళ్ళ డాడీ వల్ల బీకామ్ వచ్చేసింది. ఓహో, సో అలాగా మొత్తాన్ని కలిసి వచ్చింది అనమాట నీ పక్కనే ఉంటూ. ఓకే, స్టఫింగ్ పెట్టేసినట్లేనా? సో అన్నిట్లో కొంచెం కొంచెం పెట్టుకుంటే చాలు కదా, మళ్ళీ బయటికి రాకుండా అట్లా కొంచెం కొంచెం పెట్టుకుంటే చాలు. ఓకే, సో అన్నీ పెట్టేసుకున్నట్లే కదా, మనకి కొంచెం ఆయిల్ హీట్ అయితే ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, మరి నువ్వు ప్రణతి ఎపిసోడ్లో చెప్పినప్పుడు అదే చేసినప్పుడు మంచి టిప్ ఒకటి చెప్పావు, గుర్తుంది కదా? మరి ఇప్పుడు ఏమైనా చెప్తావా టిప్? ఇది జుట్టు చాలా మందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది కదా, కాబట్టి డాండ్రఫ్ పోవడానికి మెంతులు
మెంతులు ఇంకా అది హైబిస్కస్ది ఆకు ఉంటుంది కదా, పచ్చి ఆకు ఇంకా మెంతులు నానబెట్టి అలోవెరా వేసి పేస్ట్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటే హెయిర్ సిల్కీ అవుతుంది. ఓహో ఓకే. సో ఒక మంచి టిప్ చెప్పింది కదా, ఏంటి అంటే మెంతులు నానబెట్టి దాంట్లో కొంచెం అలోవెరా, హైబిస్కస్ అంటే మనకి మందార ఆకులు పచ్చివే ఇవన్నీ వేసుకుని బాగా దాన్ని గ్రైండ్ చేయాలా, ఇలా గ్రైండ్ చేసుకుని అది పేస్ట్ అంట హెయిర్కి పట్టిస్తూ ఉండాలంట. అలా పట్టిస్తుంటే హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉండదు, హెయిర్ కూడా చాలా మంచిది అండ్ సిల్కీగా స్మూత్గా కూడా రెడీ అవుతుంది హెయిర్. ఓకే, మంచి టిప్ చెప్పావు. లాస్ట్ టైం కూడా మంచి టిప్ చెప్పావు. నువ్వు ఇవన్నీ ఫాలో అవుతావా? ఫాలో అవుతాను. ఓకే, వెరీ గుడ్. ఓకే, మరి ఇప్పుడు హీట్ అయిపోయింది కదా, చేయొచ్చా? ఇప్పుడు ఈ శనగపిండి దాంట్లో ఈ వంకాయలు వేసుకోవాలి. ఓకే, దీనికి మొత్తం ఈ శనగపిండి మొత్తం అంటాలి. ఓకే, మొత్తం డిప్ చేసుకోవాలి. ఇందులో మొత్తం పిండి అంతా అంటాలి ఇది అది వంకాయకి. ఓకే, ఇప్పుడు ఈ వంకాయ బజ్జీలు అందులో వేసుకోవాలి. ఓకే, ఇది నాన్ వెజ్ తినే వాళ్ళు ఇది ఇట్లనే ఎగ్గుల్లో కూడా ట్రై చేయొచ్చు. అయిపోయింది. ఓకే, ప్లేట్లోకి తీసేసుకో. ఓకే, సో అచ్చు మనకి మిరపకాయ బజ్జీలాగే కనబడుతున్నాయి కదా. అయితే ఇవి ఎలా అంటే రెగ్యులర్ మిరపకాయలు కాకుండా కొంచెం రౌండ్గా కొంచెం స్మాల్ సైజులో వస్తుంటాయి, ఆ టైప్లో ఉన్నాయన్నమాట. దీంట్లోకి సపరేట్గా మనం ఇప్పుడు ఓన్లీ వంకాయ పెడితే కనుక అది టేస్ట్ కొంచెం ఓన్లీ వంకాయ ఇట్లానే తగులుతూ ఉంటుంది ఫ్లేవరు. ఇందులో ఆల్రెడీ స్టఫింగ్ పెట్టడం ఎందుకు అంటే ఇందుకోసం అన్నమాట. దాన్ని మళ్ళీ మనం కట్ చేసి ఇంకోటి ఏమైనా దాంట్లోకి ఇప్పుడు ఆనియన్స్ ఇలాంటివి ఏమైనా యాడ్ చేస్తుంటారు కదా, అలాంటివి ఏమో అవసరం లేకుండా ముందుగానే స్టఫ్ పెట్టేశారు. ఆ స్టఫ్ని కూడా మనకి పచ్చిగా ఉంటుందేమో అని డౌట్ అవసరం లేదు, ఎందుకంటే ముందుగానే దాన్ని అంతా కూడా ఫ్రై చేసేసి పెట్టేసాం కాబట్టి ఇంకా మనకి మంచి రెడీమేడ్గా రెడీ అవుతుంది. కాబట్టి ముందే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఈ వంకాయ బజ్జీ ఎప్పుడు మిరపకాయ బజ్జీ ఇంకా ఆలు బజ్జీ కాకుండా ఈ వంకాయ బజ్జీ కూడా ట్రై చేయొచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా. వంకాయ బజ్జీ అవి ఎక్కువ చిన్నపిల్లలు తినరు ఎందుకంటే కారం ఉంటాయి. ఈ వంకాయ బజ్జీ అయితే చిన్నపిల్లలు కూడా తినచ్చు, కారం ఎక్కువ ఉండదు. పచ్చిమిర్చి అవి అయితే మనకి మిర్చి బజ్జీలు కారంగా ఉంటే తినలేరు, వంకాయ అయితే కనుక ఈజీగా తింటారు ఎవరైనా. రెడీ అయిందా? రెడీ అవుతుంది. ఆఫ్ చేసేయచ్చు కదా. మొత్తానికి ఇవి చూడడానికి మాత్రం భలే ఉన్నాయి. వంకాయలని చెప్తేనే మనకు అర్థమవుతుంది. షేప్ అట్లా ఉన్నప్పటికీ ఏదో డిఫరెంట్గా ఏదో చేశారేమో అనిపిస్తూ ఉంటుంది, కానీ బట్ మనకి అవైలబుల్ ఉన్న సింపుల్ వంకాయలతోనే చేశారు. ఓకే, రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ఓకే, తప్పకుండా. సో వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. మీకు ఇందాక ప్రాసెస్ చెప్పాము కదా, దీనికి ముందుగా మనకి రెడీ చేసి పెట్టారు. దీంట్లో స్టఫింగ్ అలాగే ఈ బ్యాటర్, దాంతోపాటుగానే వంకాయలు ఉడకపెట్టి తర్వాత స్టఫ్ చేశారు కదా. ఈ స్టఫింగ్ అయితే ఏదైతే ఉందో అదంతా వంకాయల్లోకి స్టఫ్ చేసుకుని డైరెక్ట్గా ఆయిల్ ఫ్రై చేసేసుకోవడమే. డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. సో ఇప్పుడు ఇది టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఇది ఆబ్వియస్గా బాగుంటుందనే అనుకుంటున్నాను నేను. చాలా చాలా బాగుంది. పర్టికులర్గా నాకు వంకాయ అన్నట్లేదు, టేస్ట్ తెలియట్లేదు, కానీ బట్ బజ్జీ మనకి ఎలా అయితే ఉంటుందో యాక్చువల్గా అలాగే ఉంది. అండ్ ఇందులో అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా ఏమైనా కావాలనుకున్న వాళ్ళు ఏదైనా చట్నీతో కానీ సాస్తో కానీ సర్వ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఉన్నా కూడా చాలా చాలా బాగుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మమత, చాలా బాగుంది వంకాయ బజ్జీ. అంటే వంకాయ బజ్జీ అంటే జనరల్గా చాలా సింపుల్ అని వేసుకుంటాము, రెగ్యులర్గా ఏదో అరటికాయ బజ్జీనో లేకపోతే ఆలు బజ్జీనో పచ్చిమిర్చి బజ్జీనో వేసినట్లు సింపుల్గా వేసేయడం కాదు. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి నిజంగా చెప్పాలంటే. అయితే అన్నీ రెడీ అయిపోతే కనుక సింపులే మళ్ళీ, బట్ టేస్ట్ కదా ఫైనల్లీ మనకి ఇంపార్టెంట్. అందుకే ఇందులో మంచి మసాలా వాడారు, అంటే లోపల స్టఫింగ్ కోసము అది యాడ్ చేయడం వల్ల ఇది చాలా టేస్టీగా వచ్చింది మొత్తానికి ఫైనల్గా టేస్ట్. ఓకే మమత, మరి చాలా డిఫరెంట్ రెసిపీసే. అంటే ఫస్ట్ వచ్చేసరికి కొంచెం కామన్ అయినప్పటికీ కాస్త డిఫరెంట్గా నువ్వు రవ్వతో ట్రై చేసావు పులిహోర, అందులో కూడా మంచిగా పప్పు ఇవన్నీ బాగా వేయడం వల్ల అది చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇదైతే మాత్రం కొత్తగా చేసినవంటే చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.